మనలని కాపాడుటకు దేవుడు భూమిమీదకు రాడు అని నిజం తెలుసుకుని, ధైర్యం తెచ్చుకుని, సరిగా ఆలోచన చేసి, చెడ్డ పనులను ఆపాలి. పిరికితనంతో, లోపల బాధతో, ఎవరికి చెప్పుకునే ధైర్యం లేక ఎక్కువ శాతం ప్రజలు దేవుని వేడుకొంటూ, మనస్సాక్షిని చంపుకొంటూ పూజలో నిమగ్నం అయినంత మాత్రాన పనులు జరగవు అని గ్రహించాలి. అన్ని ప్రాణులలో ఉత్తమము అయిన జన్మ మానవ జన్మ ఇచ్చి, ఇంకా మీ కష్టాలను అంటిపెట్టుకుని దేవుడు మీ దగ్గర కూర్చోడు. మానవ జన్మ ఇచ్చి, ఆలోచన చేయటానికి తలకాయలో మెదడు ఇచ్చి, ఇంకా నామీద ఆధారపడద్దు అని చెబుతున్నాడు రోజు. మేలుకోండి ప్రజలారా. మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి, అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. మానవ జన్మలో మంచి ఆలోచన చేయవలసిన మొదటి ధీకులం విభజన అనేది పాత రోజులలో పనిచేసేవాణ్ణి బట్టి విభజన జరిగినది. కాని ఈ కాలములో అది లేదు. ఎవరు అయినా ఏ పని అయినా చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు, మోసపూరిత ఆలోచనలు చేసే అతి తెలివిగలవారు మానవ జాతిని విభాగించి పాలించుకునుటకు పెట్టుకొన్న పదునైన కత్తి. కులం పేరుతో మాయ మాటలు చెప్పి ముఠాలు కట్టి పనులు చేయించుకుంటారు. మంచివారు పాలనా చేస్తే సమాజం బాగుంటుంది, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. రెండోది మతం. దేవుళ్ళు అందరూ మానవ జాతి బాగుండాలి అని కోరుకునేవారే. దైవ ప్రార్థన, దైవ పూజ మన మనసుని, మన అలవాట్లను అదుపులో పట్టుకునే బలమైన మందు. ఆ దైవ ప్రార్థన మందుని రోజు తీసుకొంటూ బాగుపడితే దాని మూలాన సమాజం బాగుపడుతుంది. మతం మనిషిని చంపుకునే యంత్రం కాదు, మానవ జాతిని కాపాడే మంత్రం. మూడోది మన మాట, మన చుట్టూ శుభ్రత. మన మాటలే మన జీవన ఆధారాలు. ఒకరితో జీవనం సాగించాలి అన్నా, స్నేహం చేయాలి అన్నా, తెలివి తేటలు చూపించాలి అన్నా, సంపాదించాలి అన్నా మన నోటిలో నుంచి మాట్లాడే మాటలే సహాయం చేస్తాయి. మన చుట్టూ శుభ్రత మన ఆరోగ్యాన్ని, మన అలవాట్లను మారుస్తాయి. మానవ సేవ మాధవ సేవ అని మనం ముత్తతాతల కాలం నుంచి వింటూనే ఉన్నాం. చుట్టూ ఉన్న జనమే మన జీవనానికి ఆధారం, కానీ దేవుని ప్రార్థన మన మనసుకి ఇచ్చే ప్రశాంతత, దాని మూలాన మనం సరిగా ఆలోచన చేయటానికి ఉపయోగపడుతుంది. మతం సమాజంలో మనుషులను విడతీయటానికి కాదు, మనుషులను వేరు చేయుటకు కాదు, మన అలవాట్లను అదుపులో పట్టుకునే బలమైన మందు. రాజకీయం ఊరిలో జనాన్ని విభజించి పాలించే మోసపూరిత కుట్రగా మారటం మనుషులుగా మనం తప్పుగా ఆలోచన చేయబట్టే. మతం, కులం అని విభజించి పాలనా చేస్తూ, గవర్నమెంట్ డబ్బుతో తమ సొంత ఆస్తులను పెంచుకుంటూ, పెద్ద పెద్ద భవంతులు కట్టించుకునే రాజకీయ నాయకుల మూలాన మన జీవితం నాశనం అవుతోంది అని గ్రహించండి. మతం, కులం అని వేరుచేసే రాజకీయ నాయకుల మూలాన 100 మంది ఉన్నా మన ఊరు జనంలో 10 మంది లాభపడుతున్నారు, మిగతా 90 మంది జనం నాశనం అవుతున్నారు. ఊరిలో 10 మంది జనం సుఖం కోసం 90 మంది జనం బాధపడుతున్నారు. ఈ తప్పు జరుగుతున్నది మన ఆలోచన మూలానే. మంచి ఆలోచన మూలాన మనం బాగుపడతాం, మన ఊరు బాగుపడుతుంది, మన సమాజం బాగుంటుంది. రోజులో మనం కొంత సమయం మనం తప్పని సరిగా పరిసరాలు శుభ్రంగా, డబ్బు సంపాదన కోసం పనిచేస్తూ, ఆరోగ్యం కోసం అలవాట్లు మార్చుకుంటూ, పొదుపు మంత్రం పాటిస్తే మన ఇల్లు తప్పని సరిగా బాగుపడుతుంది. మనం అందరం బాగుండాలి, మన సమాజం బాగుండాలి అని ఆలోచన చేయండి. ఒక ఊరిలో జనం ఆలోచనలో వచ్చే ఒకే ఒక చిన్న మార్పు ఆచరణలో పెడితే ఆ ఊరు బాగుపడట్టే.